UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు ఏదైతే ఎంబీఓ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయని చాలా మంది టీవీ వార్తల్లో వినిపిస్తున్నాం. ఈవెన్ బౌన్సర్లతో స్టూడెంట్స్ ని కొట్టిస్తున్నారని, ఇంకా అక్కడ చాలా అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయని న్యూస్ ఛానల్స్ లో చాలా మంది న్యూస్ ఛానల్స్ లో పెడుతున్నారు. సో యాక్చువల్గా అక్కడ ఏం ఏం జరిగిందంటారు? ఏమీ లేదు బాబు. ఈ నాగబాబు పవన్ కళ్యాణ్కి మోహన్ బాబు అంటే ఎప్పటి నుంచో పడదు. ఏదో చేద్దాం అని అనుకున్నారు. ఆ మధ్యకాలంలో కూడా విష్ణు కూడా వీళ్ళ మీద మండిపడ్డాడు. వీళ్ళే ఆయన్ని కూడా ట్రోల్ చేసింది, టార్గెట్ చేసింది. కానీ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు బాగానే ఉన్నారు. నిన్న బాలయ్య గారి వేడుకలో మనం చూసాం. కానీ వీళ్ళకి లోపల అది అలాగే ఉంది. చిరంజీవి గారు, నాగార్జున గారు బాగానే ఉంటారు, మనందరికీ తెలుసు. కానీ వీళ్ళకి నాగార్జున అంటే కూడా పడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియాలో ఈయనకి ఎక్కువ ల్యాండ్ ఉందని. కుళ్ళు, ఆ కుళ్ళు చేత మొన్న ఇన్కన్వెన్షన్ కూలిపోతే ఇద్దరు నవ్వారు బాగా. అబ్బా హైదరాబాద్లో పనిచేసింది, చాలా సూపర్ పని చేసిందని క్లాప్స్ కొట్టారు వాళ్ళు. తప్పది యాక్చువల్లీ. ఇప్పుడు మోహన్ బాబు మీద పడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వీళ్ళకి ఆయన చదివింది నెల్లూరు సైడ్, ఈయన పవన్ కళ్యాణ్ అంతా. ఆ చిత్తూరు, నెల్లూరు ఈ వైపు మోహన్ బాబు గారికి పెద్ద ల్యాండ్లు ఉన్నాయి. ఆయనకు మంచి పలుకుడు, వీళ్ళకి లేవు. అక్కడ ఏమీ లేదు. తర్వాత అదో కుళ్ళు మళ్ళీ. దాంతో ఎప్పటి నుంచో వీళ్ళని టార్గెట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, వచ్చేసరికి అడ్డమైన వార్తలను రాసి ఆ యూనివర్సిటీ తీయించేయాలనుకోవడం. ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన జనాలు చదివే ఏ స్టూడెంటు చెప్పట్లా బయటకు వచ్చి. సేమ్ మార్గదర్శి గురించి మాట్లాడదాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. మార్గదర్శి ఇది, మార్గదర్శి అది, రామోజీరావు ఇది, రామోజీరావు అది అని చెప్పి పాప ఆయన చనిపోయే ముందే 3 నెలలు 4 నెలలు బాగా ఊదగొట్టారు చూసారా, ఊగదంపుడు. కానీ ఒక్క మార్గదర్శి చిట్ ఫండ్ హోల్డర్ కూడా బయటకు వచ్చి చెప్పాలా మాకు అన్యాయం జరిగింది అని. అవును, బయటోడు ఎవడెవడో ఆగేస్తున్నాడు అందరూ. ఇక్కడ కూడా అంతే. మోహన్ బాబు యూనివర్సిటీలో మాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని చదివిస్తున్న పేరెంట్స్ చెప్పట్లా, చదువుకున్న స్టూడెంట్స్ చెప్పట్లా, చదువు చెప్తున్న టీచర్లు చెప్పట్లా, ఎవరూ చెప్పట్లా. అందులో మానేసిన వాళ్ళు చెప్పట్లా. ఎవరు మాట్లాడుతున్నారు? బయట వాళ్ళు. ఆ బయటోడు ఎవడో అడ్రస్ లేనివాడు వాగినంత మాత్రాన ఇక్కడ ఎందుకు అవుద్ది? నవ్వు అసలు విషయంలోకి వెళ్తే మరి మంచు మనోజ్ స్పందించారు కదా అంటారు. మనోజ్ ఏం స్పందించాడంటే, పేరెంట్స్ అందరికీ నేను అండగా ఉన్నాను, ఇట్లాంటి ఏమన్నా నిజంగా ఏదన్నా అయితే మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్తాను, మీరేం టెన్షన్ పడకండి అంటే. బయట అన్ని వదంతులు వచ్చేసరికి అందరు అడుగుతున్నారు ఫోన్లు చేసి, మీ పిల్లోడు సేఫా, ఏదో అయిందంటగా మీ యూనివర్సిటీలో, ఇలా ఫోన్లు వస్తే మరి వాళ్ళు అంతమంది ఎవరికి సమాధానం చెప్పుకుంటారు? ఆ అల్లకల్లోలని కొంచెం కంట్రోల్ చేద్దామని మనోజ్ అన్నాడు అంతే. దాన్ని కూడా మళ్ళీ ట్రోల్ చేసి నా తండ్రికి కొడుక్కి పడట్లేదు, మనోజ్ రంగంలో దిగి ఏదేదో అన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఓవరాల్గా మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫీజులు ఎక్కువ తీసుకుంటారు, అది వాళ్ళ ఇది ఖచ్చితంగా తీసుకుంటారు. మీకు స్తోమత ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వకండి. సీరియస్లీ, నా కొడుకు అక్కడ చదవాలి అని నువ్వు అనుకుంటే దానికి తగ్గట్టుగా నువ్వు వెళ్ళు. స్తోమత లేకున్నా కూడా నిన్ను తీసుకుంటారు. వాడికి తెలివి ఉంటే స్కాలర్షిప్లో అయినా తీసుకుంటారు. అవునా? వాడు నిజంగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, అసలు బుక్ ఇట్లా గబగబ చదివేస్తున్నాడు అనుకుంటే తీసుకుంటారు స్కాలర్షిప్. ఎదురు స్కాలర్షిప్ ఇచ్చి కూడా తీసుకుంటారు. అయితే వీడికన్నా తెలివి ఉండాలి, లేదా నీకన్నా అట్లాంటి వాటిలలో చదివించే స్తోమతను ఉండాలి. ఈ రెండు లేకపోతే దరిదాపులోకి నువ్వు రాకు. అంతేగాని అనవసరంగా బురద జల్లకు. ఇప్పుడు ఫీజులు ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు? మనం గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఒక 10,000 ఉంటుంది. ఎందుకు? గార్డెన్ని రోజు ఎవడో వచ్చి క్లీన్ చేస్తాడు, గడ్డి క్లీన్ చేస్తాడు, ఆ చెట్లను అందంగా కత్తిరించేవాడు ఒకడు ఉంటాడు, ఆ చెత్త తేరేవాడు ఒకడు ఉంటాడు, రోజు ఊడుపులు, స్విమ్మింగ్ పూల్ వాటర్ అంతా క్లీన్ చేస్తారు డైలీ. లిఫ్ట్ నువ్వు ఎన్నిసార్లు పైకి ఎక్కినా ఎన్నిసార్లు కింద ఎక్కినా దానికి ఒక కామన్ కరెంట్. ఎప్పుడు ఏ ప్లంబింగ్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఎలక్ట్రిక్ ప్రాబ్లం అయినా వస్తారు చూసుకోవడానికి. అన్నిటికీ అందరూ ఉంటారు. నీకు ఒక కార్ పార్కింగ్ ఇస్తాడు, నీకు వాచ్మెన్, సెక్యూరిటీ, ఇన్ని పెడతారు. కాబట్టి ఆ సీసీటీవీ దాన్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు. వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వెళ్ళాలి? మీరందరూ కంట్రిబ్యూట్ చేసుకుంటేనే వీడికి వెళ్తాయి. అందుకు గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఎక్కువ. లేదు అంత మెయింటెనెన్స్ అంటే ఉండకు అక్కడ, నువ్వు ఇంకో దగ్గర ఉండు, ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉండు, అది నీలో ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అది ఇంత పెద్ద యూనివర్సిటీ, పిల్లలందరూ బాగుండాలి. పిల్లలు మళ్ళీ అందరు చిన్న పిల్లలు ఒట్టిగానే వైరస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ పర్యావరణం అంతా బాగుండాలి, దాని గార్డెన్ అంతా క్లీన్ చేయాలి. వాడికి మనసుకు ఆహ్లాదంగా ఉండేలాగా మంచి మంచి థీమ్స్ అన్నీ పెట్టాలి. నెక్స్ట్ వాడు లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు బల్లలు బాగుండాలి, కూర్చోడానికి బాగుండాలి,
చదువు చెప్పేవాళ్ళు ఈజీగా అర్థం అవడానికి కంప్యూటర్ క్లాసులు అవి ఇవి ల్యాబులు గీబులు వాడిని తీర్చిదిద్దడానికి అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సమకూర్చాలంటే మనమే కంట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంతే. ఇప్పుడు మనందరం చదువుకుంటున్నామంటే మనమే కంట్రిబ్యూట్ చేసి ఆ టీచర్ జీతం కూడా మనమే ఇస్తున్నాం. క్లాస్ రూమ్లో టీచర్ అందరికీ 50 మందికి పాఠాలు చెప్పుద్ది. ఆ 50 మంది తలా ఇంత వేసుకునే టీచర్ శాలరీ ఇచ్చుకున్నట్టుగా మనం అనుకొని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఆ టీచర్కి అంత శాలరీయా ఎందుకురా నీకు, ఆమెకి ఎంత ఇస్తే నీ జాబ్ ఏంటో నువ్వు చూసుకో, నీకెంత వస్తుందో నువ్వు చూసుకో. టీచర్ కన్సా ఆఫ్ కోర్స్ తను తీసుకుంటుంది, తను చెప్పే విధానం బట్టి తీసుకుంటుంది. నెక్స్ట్ అలా హై ఫ్యాకల్టీ టీచర్స్ని తెస్తారు కాబట్టి ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. నీకు అర్థమవుతుందా? కొంతమంది లెక్చరర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గబగబా చెప్పేసి వెళ్ళిపోతారు స్పీచ్లు ఇచ్చినట్టు. కొంతమంది లెక్చరర్స్కి 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు నీట్గా అసలు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా చెప్పి అర్థమయ్యేలాగా చేసి పోతారు. ఆ క్లాస్ ఉంటే చాలు, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాసేయచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరి తీసుకొస్తారు వీళ్ళు. ఏరి తీసుకురావడం అంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేసే చోట వాళ్ళకి 50,000 ఉంటే 60 ఇస్తాం రండి, అక్కడ 1,00,000 ఉంటే మేము 1,50,000 ఇస్తాం మా దగ్గరికి రండి అని చెప్పి తీసుకొస్తారు. ఎందుకు వాళ్ళందరినీ ఏరి కోరి తీసుకొస్తారు అంటే మా దగ్గర ఉన్న పిల్లలకి అందరికీ అన్నీ అర్థం అవ్వాలి. ఒకడు మందబుద్ధిగాడు ఇంకోటి బాగా తెలివైన వాడు ఉండొద్దు, అందరికీ సమానంగా ఉండాలనే ఇంటెన్షన్. నెక్స్ట్ సో దానికని ఫీజులు ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది కట్టగలిగే స్తోమత ఉంటేనే చేరండి, లేకపోతే చేరకండి. అంతేగాని ఓ సామాన్యుడు ఎలా చదువుకోగలడు, సామాన్యుడు సామాన్య స్కూల్లోనే చదువుకో, లేదా వెళ్ళి గవర్నమెంట్తో కొట్లాడు. పార్లమెంట్ ముందు కూర్చో, అసెంబ్లీ ముందు కూర్చో, సెక్రటేరియట్ ముందు కూర్చొని ఏం కొట్లాడతావు? గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ లాగా చేయండి, క్లాస్కి ఏసీ పెట్టించండి, మా అబ్బాయికి అదేంటిది ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ పెట్టించండి, గార్డెన్ అలా డెవలప్ చేయండి, పెద్ద గ్రౌండ్ పెట్టండి, వాలీబాల్ స్టేడియం పెట్టండి అని చెప్పు. వాళ్ళు పెడితే అప్పుడు నువ్వు వెళ్ళి చదువుకో, ఫ్రీగానే చదువుకో. గవర్నమెంట్ డ్యూటీ అది. వీళ్ళ మీద పడి ఏడుస్తావు ఎందుకు? అది వాళ్ళ తీరుతెన్ను అలాగే ఉంటుంది, నీకు నచ్చితేనే రా, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ ఏంటి, ఆ యూనిఫామ్ అక్కడే కొనుక్కోవాలంట. అవును, ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి? వీళ్ళు ఇప్పుడు మెరూన్ కలర్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్ యూనిఫామ్ ఉంటుంది, బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్ యూనిఫామ్ ఉంటుంది. నువ్వు ఒకడేమో బంజారా హిల్స్లో కొంటాడు, ఒకడు బేగం బజార్లో కొంటాడు, ఒకడు ఇంకా జూబ్లీ హిల్స్లో ఉంటాడు, ఒకడు ఏదో ఊర్లో కొంటాడు, ఒకడు ఆన్లైన్లో కొంటాడు. ఆ కలర్స్ అన్నీ ఈక్వల్గా ఉండి చావవు. ఒక్కొక్క బ్లూ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. నువ్వు పిల్లలందరూ నిలబెట్టు, ఒక్కొక్క ప్యాంట్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది, డిఫరెంట్, అన్ని బ్లూలే, మళ్ళీ షేడ్స్ డిఫరెంట్ షేడ్లలో ఉంటాయి. మళ్ళీ క్వాలిటీ, కొన్ని 4 ఉతుకులు ఉతికితే అది తేలిపోతుంది, అది ఎండకేయగానే. వాడేదో పాత యూనిఫామ్ వేసుకున్నాడు కనబడుతుంది, కానీ పాపం వాడిది కొత్తదే, ఎండకు తేలిపోతాయి కొన్ని కలర్స్, కొన్ని ఫ్యాబ్రిక్స్. షర్ట్స్ అందరి వైటే ఉండవు, కొన్ని క్రీమిష్ వైట్ ఉంటాయి, కొన్ని బ్లూయిష్ వైట్ ఉంటాయి, కొన్ని రకరకాల వైట్లు ఉంటాయి మళ్ళీ. సో వీడి దగ్గరే కొనుక్కుంటే అందరికీ ఒకే ఫ్యాబ్రిక్ ఇస్తాము, చూడడానికి బాగుంటుంది. మా స్కూల్ యూనిఫామ్ థీమ్ అలా ఉంటుంది, టై నుంచి కింది వరకు ఒకటే, అందరికి ఒకటే మేమే ఇస్తాం. మేము కూడా ఏం చేస్తాం, ప్రతి పిల్లోడికి ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాబ్రిక్ వెతికి మరి మంచిది క్వాలిటీది తీసుకొచ్చి ఇస్తాం. కాబట్టి రేట్ అంతా నువ్వు నచ్చితే కొను, నచ్చకపోయినా కొను, ఇక్కడ చదవాలంటే అది రూల్ అంతే. నువ్వు దాని గురించి పోట్లాడడానికి వీల్లేదు. అలానే నీకు నేను ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడి నుంచి అయినా తెచ్చుకున్నా అంటే ఈ ఫ్యాబ్రిక్ నువ్వు తేలేవు, ఈ కలర్ నువ్వు ఎక్కడి నుంచి తేలేవు, నువ్వు తెచ్చినా సరే అది అబ్బదు, ఇన్ని ఉంటాయి. నెక్స్ట్ ఆ ఫుడ్ కూడా అక్కడే తినాలంట. ఫుడ్ బాగాలేదని చాలా మంది చెప్తారు. ఎవడన్నాడు బాగాలేదని? ఫుడ్ బాగాలేదని అయితే పిల్లలు అనాలి లేదా పేరెంట్స్ అనాలి, ఎవడో బయటోడు వచ్చి చెప్పకూడదు. నేను ఇదే మొదటి నుంచి చెప్తున్నా, ఫుడ్ బాగాలేదేంటి, మనకు నచ్చలేదు, అందరికీ కొన్ని నచ్చవు. నీకు కాలీఫ్లవర్ నచ్చదు, నాకు స్పినాచ్ నచ్చదు, వాడికి కందిపప్పు నచ్చదు, వీడికి సాంబార్ నచ్చదు, కానీ అక్కడ 4 కూరలు ఉంటాయి, ఎవడికి ఏది నచ్చితే తింటాడు, అవునా? అండ్ రుచికరంగా ఉండడానికి అదేం వాళ్ళేం హోటల్ బిజినెస్ రన్ చేయట్లా. పిల్లలకి ఎంతవరకు ప్రోటీన్స్ అందాలి, ఏ వెజిటేబుల్స్ ఇస్తే వాడు చురుగ్గా ఉంటాడు, చదువు బాగా అబ్బుద్ది, అలాంటివి డైటీషియన్స్తో అండ్ న్యూట్రిషన్స్తో తీసుకొని హెల్ప్ తీసుకొని మంచి హై ప్రొఫెషనల్ షెఫ్స్, ఎలా పడితే వాళ్ళు మన హోటల్లో పనిచేసే వాళ్ళు కాకుండా హై ప్రొఫెషనల్ షెఫ్స్తో ఏది ఎంత మోతాదులో ఉండాలో నీట్గా వండించి వాళ్ళకి పెడతారు. అప్పుడు వాంతులు విరోచనాలు ఏమీ అవ్వకుండా పిల్లోడు బాగుంటారు, అందరి పిల్లలకి ఒకే రకమైన ఫుడ్ వెళ్ళొద్ది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ
అదే ఇంటి నుంచి క్యారేజ్లు వస్తే చాలా మందికి ఏంటి, ఇప్పుడు రిచ్ ఉన్నాడు రిచ్ క్యారేజ్ ఓపెన్ చేస్తాడు, కొంచెం పూర్గా ఉన్నాడు పప్పు ఇంత ఆవకాయ బద్ద తెచ్చుకుంటాడు. వాళ్ళకి ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వాళ్ళల్లో బ్యాలెన్సెస్ వస్తాయి. అలా నా పిల్లలు ఉండకూడదు, అందరికీ ఒకే యూనిఫామ్. నా దగ్గర చదివారు అంటే ఆడు పేదోడా గొప్పడా గేట్ బయట, నాకు అనవసరం. రైట్, ఇక్కడ పిల్లలందరికీ ఆ ఫీలింగ్ ఉండకూడదు, పిల్లలందరికీ ఎలాంటివి ఉండదు, అందరికీ అదే ఫుడ్, అందరికీ ఇదే ఫుడ్. మా దగ్గర రూల్ ఇది. లేదు మీ దగ్గర ఫుడ్ నా పిల్లోడు తినొద్దు అంటే వాడిని పంపకండి మా దగ్గరికి, నువ్వు ఇంకో స్కూల్లో జాయిన్ చేసుకో. ఇది నెక్స్ట్. ఆ బస్సులు అండి, బస్సులన్నీ కూడా వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళాలంట. బస్ ఛార్జెస్ కూడా ఎక్కువ పెట్టి ఎక్కువ ఛార్జెస్ తీసుకున్నారు అంటారు. అక్కడికే వస్తా. అది ప్రైవేట్ బస్సు నెంబర్ 1, వాళ్ళ దానికి సంబంధించిన బస్సు. వీడేం చేయాలి, ప్రతి పిల్లోని ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకొని రావాలి. ఒక బస్ జోన్స్ ఉంటాయి వాళ్ళు అక్కడక్కడ పెట్టేసి, అందరిని ఎక్కించుకొని ఒక టైంకి అక్కడ స్కూల్లో ప్రవేశపెట్టాలి. నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు నీ కొడుకు నిదానంగా తయారు చేసి ఎప్పుడో తెస్తావు, అవునా? ఒక్కోసారి త్వరగా వస్తావు, ఒక్కోసారి లేటుగా వస్తావు. కానీ మా దగ్గర మాత్రం అందరూ ఒకేసారి వస్తారు, ఒక టైం ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్, మా టెరిటరీలో మా బస్సులు అయితే ఇలా వస్తే అటు వెళ్ళి అక్కడ పార్కింగ్లో ఉంటాయి. మీకు ఓపెన్ చేసామనుకో, ఎవడు పడితే వాడు కార్లలో, ఆటోలలో, లారీలలో వస్తూ ఉంటారు. మీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు అక్కడ, మీ బండ్లు కాబట్టి. అది ప్రైవేట్ రోడ్డే కాబట్టి అడిగేవాడు ఉండడు కాబట్టి. మీ వల్ల మాకు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, మాకు లేట్ అవ్వచ్చు, 100 అవ్వచ్చు. మా స్కూల్ బస్సులు వెనకాల వెయిట్ చేస్తూ ఉంటాయి. నువ్వేమో ఆటో వండి గుద్ది మీరిద్దరు కలిసి పంచాయతీ పెట్టుకుంటారు అక్కడ. మాకు అనవసరం అవన్నీ. ఇట్లాంటివి ఆ రోజు మీద, ఆ టైం మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే దాని కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ నా బస్సే ఎక్కాలి. ఒకటి నువ్వు మాట్లాడు, ఏంటి అందరికీ సరిపడా సీట్లు ఉండాలి కదా, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది నిల్చుంటున్నారు, 2 బస్సులు ఎక్కువ పెట్టమను, వ్యాలిడ్ పాయింట్. అంతేగాని ఈ బస్సుల ఛార్జీల గురించి నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళు ఎంత చెప్తే అంతే ఉంటాయి. నువ్వు కొలుస్తున్నావు వాడి పెట్రోల్ ఎంత, దాని మైలేజ్ ఎంత నీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడడం? అలా మాట్లాడకూడదు. సో వీళ్ళందరూ ఇట్లా ఈ ఛార్జీల గురించి మాట్లాడేవాడు, ఫుడ్ గురించి మాట్లాడేవాడు, యూనిఫామ్ గురించి మాట్లాడేవాడు, ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి దూరంగా ఉండండి, వద్దు. మోహన్ బాబు యూనివర్సిటీలో చదవాలంటే ఆ రూల్స్ పాటిస్తేనే అక్కడ చదవండి, లేదు అంటే దూరంగా ఉండండి. వీడేంటి ఇలా మాట్లాడుతున్నా అంటే ఎవడు ఏం కామెంట్లు పెట్టుకుని నాకు అనవసరం, అర్థం చేసుకోవాలంతే ప్రతి ఒక్కటి. లేదు నాకు ఇవన్నీ కావాలి అంటే, ఫ్రీగా కావాలంటే గవర్నమెంట్ని అడగండి, తక్కువ కావాలి అంటే వెళ్ళి గట్టిగా పోరాడండి. గవర్నమెంట్ హాస్టల్స్ ఇట్లున్నాయి, ఇట్లా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, మాకు అలా కావాలని గట్టిగా కూర్చోండి, ధర్నాలు చేసుకోండి, అసలు ఏదో పెట్రోల్ పోసుకోండి అసెంబ్లీ ముందుకు వెళ్ళి. మరి ఏదైతే బౌన్సర్లతో స్టూడెంట్స్ని కొట్టిస్తున్నారు అంటే వార్తలు వస్తాయి కదా, అక్కడికి కూడా వస్తా. ఈ పిల్లల సేఫ్టీ కోసము వాచ్మెన్స్ని పెట్టారు, దాని చుట్టూ బౌన్సర్స్ని కూడా పెట్టుకున్నారు. అండ్ పిల్లలు కొట్లాడొద్దు అనుకొని ఉంటారు, వాళ్ళ బౌన్సర్స్ ఎప్పుడు అలా ఉంటారు. నీ పిల్లోడి సేఫ్టీ కోసం పెట్టారు. బౌన్సర్లు ఏమో మిమ్మల్ని కొడుతున్నారంటే కొట్టడం కాదు, అది పిల్లోడితో పాటు అక్కడి దాకా వెళ్ళాలని నువ్వు అనుకుంటావు, ఓకేనా? వాచ్మెన్ చెప్తే వినవు, అందుకు బౌన్సర్స్ని పెట్టుకున్నావు. మెట్టు దాకా రావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడి వరకు రావాలి అక్కడి వరకే రావాలి, అంతే, అవునా? ఫ్లైట్ దాకా ఎక్కేసి లాస్ట్ ముద్దు పెట్టేసి వస్తా అంటే కుదరదు, ఇది అంతే. అలాంటప్పుడు ట్రైన్ ఎక్కిపో, రైట్? యూ అండర్స్టాండ్? నేను అందుకే మంచి ఎగ్జాంపుల్ చెప్పా. ఇక్కడ కూడా అంతే, పొలోమని క్లాస్ రూమ్ దాకా వస్తున్నారు, అక్కడ దాకా వస్తున్నారు, అక్కడ దాకా ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉందని నోట్ చేసుకొని వెళ్తున్నారు. బాబు నీ పిల్లోడిని ఇక్కడ జాయిన్ చేసావా, ఇక్కడ వరకే నువ్వు రావాలి, ఇది దాటి రావడానికి లేదు అని వాచ్మెన్స్ని పెడితే ఇని చావట్లా, కూర్చా అంటున్నారు వాళ్ళని. బౌన్సర్స్ని పెడితే కానీ వీళ్ళు వినట్లా, అది జరిగింది. దీన్ని వీళ్ళు ఉల్టా చెప్పారు. కానీ ఇంకోటి మళ్ళీ గుర్తుపెట్టుకో, ఫుడ్ గురించి, యూనిఫామ్ గురించి, బౌన్సర్స్ గురించి, బస్సుల గురించి, ఇంకా బోల్డ్ అనే విషయాల గురించి, ఫీజుల గురించి పేరెంట్స్ మాట్లాడలేదు, స్టూడెంట్స్ మాట్లాడలేదు, ఎవడో బయట అడ్రస్ లేని వ్యక్తులు మాట్లాడారు. వీళ్ళ చేత ప్రజెంట్ ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పిన పేర్లు ఉన్నాయా, వాళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ పైన. అంతే. 1992లో అండి స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని విద్యా సంస్థలన్నీ కలుపుకొని 2002లో యూనివర్సిటీ అయింది అది, అవునా? ఈ నెలలు 20 ఏళ్ళు, ఇప్పటిదాకా లేని మర్చి ఇప్పుడు వచ్చిందా? సేమ్ మార్గదర్శి కొన్నేళ్ల నుంచి ఉంది, అది ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా? అంటే వాళ్ళకి పడనోళ్ళు అధికారంలోకి వస్తేనే కదా ఇవన్నీ జరిగేది. ఇక్కడ కూడా సేమ్ అంతే. అక్కడ మోహన్ బాబుకి పడనోడు అధికారంలో ఉన్నాడు, ఈయనని ఇబ్బంది పెట్టాలి,
అంటే జరిగింది. కేవలం రాజకీయ కక్ష అంటారు. 100% కేవలం కూడా కాదు, అవుట్ అండ్ అవుట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.